జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 వరకు వార ఫలాలు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు ఎలా ఆలోచిస్తారో అదే ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ వారం అంతా కూడా మైండ్ గేమ్ అనుకోవచ్చు. మైండ్ గేమ్ ఈ వారం అంతా కూడా. బుధుడు మీ అధిపతి బలంగా ఆలోచన కమ్యూనికేషన్ మీద కూర్చున్నాడు. గురువు 12వ స్థానం ప్రభావం చూపిస్తున్నాడు. శని 9వ దృష్టి కర్మ పరీక్ష దిశలో ఉన్నాడు. కుజుడు త్వరిత నిర్ణయాలు తీసుకునే ప్రవర్తనిస్తున్నాడు. క్లారిటీ ఉంటే గెయిన్, కన్ఫ్యూజన్ ఉంటే లాస్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉద్యోగంలో మీటింగ్స్, డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్లో రోల్ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త ఐడియాలజీతో మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు, ఎస్పెషల్లీ ఈ-కామర్స్ బిజినెస్ వాళ్ళకి చాలా మంచిదని కూడా చెప్పచ్చు. వెంటనే ఇంప్లిమెంట్ చేయండి, అనలైజ్ చేసి ముందుకెళ్ళండి. కానీ 1-2 సార్లు ఆలోచించండి. కానీ ఆలోచన తర్వాత నిర్ణయం ఒకసారి తీసుకోండి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఖర్చులు పెరిగినా ట్రావెల్ ద్వారా కూడా మీకు ఆర్థికం, కొంతమంది ట్రావెలే వారి వృత్తిగా ఉంటుంది. ప్రత్యేకించి కళాకారులకి, సినిమా యాక్టర్స్, టీవీ యాక్టర్స్, వీళ్ళకందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే వారం అని కూడా చెప్పచ్చు. ఈ వారము బడ్జెటింగ్ చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, పాతది ఏమైనా ఉంటే మిస్అండర్స్టాండింగ్ అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు. విడిపోయిన భార్యాభర్తలు కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ కలవండి, అవకాశాలు కనబడుతున్నాయి. సైలెన్స్ సమ్టైమ్స్ బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పచ్చు. రాజకీయంలో మీ మాటతో ఇంప్రెస్ చేయగలరు, కానీ కాన్స్టిట్యున్సీలో లేకపోతే ఎఫెక్ట్ తగ్గుతుంది. కాబట్టి మీ యొక్క కాన్స్టిట్యూషన్లోనే ఎక్కువ ఉండండి. ప్లానింగ్ ఫేజ్ అని చెప్పొచ్చు. వ్యవసాయదారులకి కొత్త పద్ధతులు ఆలోచించడానికి మంచి వారం ఇది. కోర్టు కేసులో ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా ఉంటాయి. క్లారిటీ లేక డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మాత్రం కాస్త మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ హై వాలంటేట్ ఉందండి. మార్కెట్లోనే కాస్త జాగ్రత్త. క్విక్ ప్రాఫిట్, క్విక్ లాస్ 2 పాసిబుల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. విద్యార్థులకి మెమరీ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ కాన్సన్ట్రేషన్ ఫ్లెక్చువల్గా ఉంటుంది. జాగ్రత్త. ఆరోగ్యం, స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్, నర్వస్ సిస్టమ్ ద్వారా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. అదృష్టం 50-50 ఈసారి అంతా కూడా మిశ్రమంగా కనబడుతుంది. బుధవారం విష్ణు భగవానుని ప్రార్థన చేసుకోండి. గణపతి పూజ చేయండి. పచ్చని పప్పులు, పెసరపప్పు ఉంటుంది చూసారా, దాన్ని దానం ఇవ్వండి. ఓం బుధాయ నమః, ఓం విష్ణవే నమః అని ప్రార్థన చేయండి. చిన్నపిల్లలకి పుస్తకాలు, పెన్సిల్, పెన్లు కూడా ఇవ్వండి. ఇవి చేస్తే మీలో ఉన్నటువంటి కన్ఫ్యూషన్స్ అన్ని తొలగి క్లారిటీ వస్తుంది. ఈ వారం మీరు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి క్విక్ డిసిషన్, మరొకటి కరెక్ట్ డిసిషన్. ఈ వారం మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీ బలం, మీ మైండ్, అదే మీ బలహీనత కూడా. జాగ్రత్త. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయోస్తు.